ఆ రోజు సమరయ స్త్రీని చూసి యేసుక్రీస్తు, అమ్మా నీకు 5 భర్తలు ఉండేవాళ్ళు కదా అని అంటే, అనొచ్చు కదండి, నీకెందుకయ్యా, నాకు 5 భర్తలు ఉంటే నీకేమిటి, మొగుడిని మారిస్తే నీకేంటి, నా ఇష్టం వచ్చిన నేను జీవిస్తాను, నీకేంటి నొప్పి, అడగచ్చు కదండి. అడగలేదండి. సమరయ స్త్రీని చూసి, అమ్మా నీకు 5 భర్తలు ఉండేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నవాడు నీ మొగుడు కాదు, ఎవడు వాడు, నీ మొగుడు కాదో అయినా నీ ఇంట్లో ఉన్నాడో వాడితో నీకేంటి సంబంధం. ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న సహోదరులు సహోదరులు ఎవరైనా ఉన్నారా? అతను నీ మొగుడు కాదు, ఆమె నీ పెళ్ళం కాదు, కానీ ఆమెతో నీకేంటి సంబంధం, అతనితో నీకేంటి సంబంధం, ఏమిటా ఎకఎకలు పక్కపక్కలు, ఏమిటి పనికి మాలిన చనువో, ఏమిటి నీకున్న సంబంధం. భర్త చూస్తాడేమో భయం లేదో, భార్యకు తెలుస్తుందేమో భయం లేదో, అమ్మ నాన్నకు తెలుస్తుందేమో భయం లేదో, ఏమిటి నీ ధైర్యం? జాగ్రత్త, నీ పాపం పండిననాడో సొసైటీలో నీకు గౌరవం కానీ మర్యాద కానీ ఉండనే ఉండదు. నీ కుటుంబ సభ్యులే నీ వాళ్ళే నీ బ్రతుకు బయటపడినప్పుడు ఛీ అంటారు. కన్న బిడ్డలే కట్టుకున్నవాడే నిన్ను చూసి అసహించుకుంటారు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు నీకున్న అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టేసేయి. ఆ రోజు యేసుక్రీస్తు ఆమెను చూసి, ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు నీ మొగుడు కాదో అని అంటే, ఆ సమరయ స్త్రీ ఏముందో తెలుసా? అయ్యా అయ్యా నీవు ఎవరివో ప్రవక్తలా ఉన్నావు, నా జీవితంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో పూర్తిగా చెప్పేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా ప్రవక్తవే అని వాస్తవాన్ని గ్రహించిందే తప్ప తను చేసేటటువంటి వేశ్య వృత్తిని మాత్రం ప్రోత్సహించే ప్రయత్నము చేయలే. సహోదరి సహోదరులు, యేసు ఈ లోకానికి వచ్చిన కారణం తెలుసా? నువ్వు కలిగి ఉన్న పాపము నుండి, నువ్వు కట్టబడిన పాపిష్టి కట్టుల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు నిన్ను ప్రేమించిన, నిన్ను విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు నీలో ఉన్నటువంటి పాపాన్ని బయట పెట్టినప్పుడు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరించబడతావు. ఆ రోజు యేసుక్రీస్తులో ప్రవక్తను కనుగొంది, యేసుక్రీస్తులో లోకరక్షకుడైన దేవదేవుణ్ణి కనుగొంది. ఎప్పుడైతే యేసులో రక్షకుణ్ణి, మెస్సయ్యను, అభిషక్తుణ్ణి కనుగొందో వెంటనే తన పాపపు కుండ విడిచిపెట్టేసింది. తన బ్రతుకును బయటపెట్టి తన బ్రతుకును మార్చిన యేసుక్రీస్తును గూర్చి చెప్పకుండా మౌనంగా ఉండలేకపోయింది. గబ్బగబ్బా వెళ్ళి ఆ సమరయ స్త్రీ చేసిందేమిటో బైబిల్లో లిఖించబడి ఉంది. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడో, అయితే ఏం చేద్దాం, అది ప్రశ్న. ఆ ఊరు వాళ్ళు ఏం చేశారో, యేసు సమరయ అనే ప్రాంతానికి వచ్చాడో, ఆ గ్రామానికి వచ్చాడో, యేసు ఈ లోకానికి వచ్చాడో, ఏం చేద్దాం. సమరయ స్త్రీ యేసు వచ్చినప్పుడు ఆయన లోకరక్షకుడని, అభిషక్తుడని గ్రహించి అంగీకరించింది. ఆ ఊరు వాళ్ళు ఏం చేశారు చదువుదాం రండి. 4వ అధ్యాయము యోహాను సువార్త 25వ వచనము. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనను. అమ్మా
ఎవరి కోసమైతే ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే వస్తారని, పాపిష్టి జీవితం నుండి విడిపించి పరిశుద్ధపరుస్తాడని, రక్షిస్తాడని ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్యను నేనే, ఆ లోకరక్షకుణ్ణి నేనే అని యేసు తనను తాను కనపరుచుకున్నప్పుడు ఆ సమరయ స్త్రీ చేసిందేంటో తెలుసా? 28వ వచనము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా, ఈయన అభిషక్తుడు కాడా, దేవుని దగ్గర నుంచి వచ్చిన రక్షకుడు కాదా, వచ్చి చూడండి, నేను క్రీస్తును కనుగొన్నాను, మెస్సయ్యను కనుగొన్నాను అని చెప్పి ఒక వేశ్య గ్రామంలోకి వెళ్ళి యేసయ్యను గూర్చి ఏమిచ్చింది? సాక్ష్యం ఇచ్చింది. వేశ్య మాటలు ఎవరైనా వింటారా? వేశ్య మాటను ఎవరైనా గౌరవిస్తారా? వేశ్య మాటను ఎవరైనా లెక్క చేస్తారా? రే పాపిష్టిదానా, నువ్వేమిటే దేవుడి గురించి మాట్లాడేది? పాపిష్టోడా, నువ్వేమిటే దేవుడి గురించి మాట్లాడేది? ముందు నీ బ్రతుకు మార్చుకో, ఆ తర్వాత వచ్చి దేవుడి గురించి మాట్లాడు అని ఖచ్చితంగా నేస్తారు. కానీ ఆ సమరయ స్త్రీ ఏం చెప్పిందో, ఎలా చెప్పిందో తెలియదు. కానీ ఊరంతా కూడా ఆ సమరయ స్త్రీ మాట్లాడుతూ ఉంటే నోటి మీద వేలు వేసుకున్నారండి. ఏమిటి ఏమిటి కాపురాలు కూల్చేసిన ఈ పాపిష్టిది, భర్తలను మార్చేసిన ఈ పాపిష్టిది, అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకుని ఈ పాపిష్టిదేనా ఇంత అద్భుతంగా మార్పు చెందింది? ఈ పాపిష్టి దాన్నే ఆ ప్రభు మార్చేశాడంటే ఆయన సామాన్యుడు కాదు, ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే అని చెప్పి ఏమైందో చూద్దామండి. 39వ వచనము. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎవరి వల్ల? ఓ సమరయ స్త్రీ, ఓ సమరయ స్త్రీ యేసుక్రీస్తును గూర్చిన వార్తను చెప్పినప్పుడు వారు విని విశ్వసించారట. అంతేకాకుండా ఆ తరువాత ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి, తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు వచ్చి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. యేసు వచ్చాడు, సమరయ గ్రామానికి వచ్చాడు. సమరయులు ఏం చేశారు? ఆయన లోకరక్షకుడు అని నమ్మి ఆయనను అంగీకరించారు. సహోదరి సహోదరులు వింటున్నారా? సమరయులో అంటరాని వారిగా భావించబడిన వాళ్ళు, అందరి చేత వెలివేయబడిన వాళ్ళు, కానీ యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళు ఆ యేసును అంగీకరించారు.